ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ బైనరీ నెంబర్స్, అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆఫ్ బైనరీ నెంబర్స్, అదేవిధంగా డివిజన్ ఆఫ్ బైనరీ నెంబర్స్, వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్. సో ఈ టాపిక్స్ అన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సబ్ట్రాక్షన్ అనేది జరగాలి అంటే సబ్ట్రాక్షన్ అనేది జరగాలి అంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 - 0 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. 1 - 1 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా 1 - 0 ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే 0 - 1 ఇజ్ ఈక్వల్ టు ఏంటి ఏమవుతుంది అన్నదే మనకి ఇక్కడ పాయింట్. సో ఇది ఒక్కటి మనకి తెలిస్తే టాపిక్ అనేది అయిపోయినట్టే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నేను 15 అనే వాల్యూ తీసుకున్నాను. జనరల్ సబ్ట్రాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో దీంట్లో నుంచి 6 అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. జనరల్ గా ఈ రెండింటి 5 లో నుంచి 6 అనేది పోతుందా? పోదు. పోనప్పుడు ఏం చేస్తాం, పక్క నుంచి ఒక వాల్యూని అప్పు తెచ్చుకుంటాం. సో ఈ 1 అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 10 అవుతుంది. సో కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 15 అవుతుంది. సో 15 లో నుంచి 6 అనేది పోతే సో ఎంత అవుతుంది అనేది మనకి ఇక్కడ ఆన్సర్ 9. సో ఇట్లాగ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే చిన్న వాల్యూలో నుంచి, అంటే చూడండి ఇక్కడ పైన 0 ఉంది, కింద 1 ఉంది. 1 ఉన్నప్పుడు చిన్న వాల్యూలో నుంచి పెద్ద వాల్యూ పోవాలి అంటే పైనుంచి ఏం చేయాలంటే అప్పు తెచ్చుకోవాలి. సో అప్పు తెచ్చుకోవడం అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూ అనేది తీసుకుంటే 1 0 0 0 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కింద నాకు వచ్చేసరికి ఏంటంటే 1 1 1 అనే వాల్యూని తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే 1 0 0 అనే వాల్యూలో నుంచి 1 1 అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేయాలి అంటే సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 0 లో నుంచి 1 అనేది పోతుందా? సో ఇదేంటి పెద్ద వాల్యూ కాదు కదా, చిన్న వాల్యూలో నుంచి పెద్ద వాల్యూ తీసేయాలి అంటే మనకి ఏం జరగాలంటే పక్క నుంచి మనం అప్పు తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏమన్నా వాల్యూ ఉందా? ఇక్కడ కూడా 0 ఉంది. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ఈ పక్కన ఉన్న దగ్గర నుంచి మళ్ళీ అప్పు తెచ్చుకుంటాడు. సో ఇక్కడ మాత్రం ఏముంది, ఇక్కడ కూడా 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూని తెచ్చుకుంటాడు. సో ఇప్పుడు మీరు చిన్నగా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే 2 power 0 పొజిషన్, ఇది 2 power 1 పొజిషన్, 2 power 2, 2 power 4 పొజిషన్. సో ఏంటంటే ఇక్కడ 2 power 4. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 power 0 అంటే ఎంత? 1. 2 power 2 అంటే ఎంత? 2. 2 power 2 అంటే 2 power 1 అంటే 2 power 2 అంటే 4. సో నెక్స్ట్ అదే ఇది వచ్చేసరికి 2 power 3 అవుతుంది. సో 2 power 3 వచ్చేసరికి 8. సో ఇప్పుడు చూడండి, క్లియర్ గా చూసినట్టయితే ఈ 8 ని అంటే ఇక్కడ చూడండి 1 ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 ని డబల్ చేస్తే 4 వస్తుంది. 4 ని డబల్ చేస్తే 8 వస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటి, ఇటువైపు ఉన్న పొజిషన్ లో వాల్యూ ఏంటి? హైయెస్ట్ పొజిషన్. ఇటువైపుది కొంచెం లోయెస్ట్, నెక్స్ట్ ఇటువైపుది కొంచెం లోయెస్ట్, ఇటువైపుది ఇంకా లోయెస్ట్. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ 1 అనేది, సో ఇక్కడ చూడండి 8 ని 2 పార్ట్లు చేస్తే 4 ని 2 అంటే 2 into 2 చేస్తే మనకి 8 వస్తుంది కదా. సో అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 1 ని ఇటువైపుకి వచ్చేసరికి అది 2 1s గా మారుతుంది. అంటే 8 అనేది ఇటు వస్తే 2 4లుగా రాసుకుంటాను. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న దాన్ని ఇటువైపు అప్పు ఇవ్వాలి మళ్ళీ. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 4 ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 8 కదా ఇక్కడ ఉంది. ఈ 8 ని ఇక్కడ ఏం చేస్తానంటే 2 4లుగా రాశాను. సో ఇప్పుడు ఈ 1 పొజిషన్ లో ఎంత ఉందంటే 4 ఉంది. ఈ 4 ని మళ్ళీ మనం ఇక్కడికి ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఈ 4 అనేది ఇక్కడికి వెళ్తే 2 2లుగా వస్తుంది, 2 2s అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న ఈ 1 ని మళ్ళీ ఇక్కడికి పంపిస్తే ఏమవుతుంది? 2 1s గా అవుతుంది. సో అంటే ఇక్కడ 8 ని కిందకి పంపిస్తున్నాను. కాబట్టి ఏం జరుగుతుందంటే 8 అనేది 2 4లుగా, అంటే ఇది 4 పొజిషన్ కదా కాబట్టి 2 4s అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు పంపిస్తే 2 2s అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు పంపిస్తే 2 1s అవుతుంది. సో ఇది కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ 1 కి, అంటే ఇక్కడ ఉంది ఏంటి, ఇది 2 power 0 అంటే 1 కదా, ఈ 1 పొజిషన్ లో ఉన్న దానికి ఇక్కడ పైన ఉన్న 1 కి క్యాన్సిల్ అయిపోయి కింద వచ్చేసరికి మనకి 1 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 పొజిషన్ కదా ఇది, సో ఇది 2 పొజిషన్ కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 2లు ఉన్నాయి కాబట్టి. సో యాక్చువల్లీ ఇక్కడ 2 2లు లేవు, ఎందుకంటే ఇక్కడ ఒక 2 అనేది మనం అటు పంపించేసాం. కాబట్టి ఇక్కడ ఉంది ఎంత? ఓన్లీ ఒక 2 మాత్రమే ఉంది. కాబట్టి దీనికి ఇక్కడ ఉన్న ఈ 1 కి క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 4 పొజిషన్ లో 1 ఉంది, 4 పొజిషన్ లో 1 ఉంది. ఇక్కడ ఉన్న 4 ని అవతల పంపించాం కదా, కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 4 కి క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి లేదు కాబట్టి 0 వచ్చేస్తుంది. సో ఇది సబ్ట్రాక్షన్. సో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం తీసుకొచ్చేద్దాం. సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఇంకా మీకు క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం తీసుకున్నాను అంటే 1 0 1 0 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 1 0 అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసరికి నేనేం రాసానంటే దీనికి 1, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి 0, దీనికి వచ్చేసరికి 1, నెక్స్ట్ దీనికి 1 0 అనేది రాశాను.
సో మన ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకొని సబ్ట్రాక్షన్ అనేది చేద్దాం. సో ఇక్కడ కనుక చేసినట్టయితే అన్ని వాల్యూస్ పైన ఎలా ఉన్నాయో అన్ని వాల్యూస్ ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, 0 లో నుంచి 0 పోతే ఎంత 0, కాబట్టి 0 నుంచి 0 పోతే 0. నెక్స్ట్ 1 లో నుంచి 1 పోతే ఎంత 0, సో 1 లో నుంచి 1 పోతే ఎంత 0. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ వచ్చేసరికి 1 రాద్దాం, ఇక్కడ వచ్చేసరికి 0 రాద్దాం, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 0 రాద్దాం, ఇక్కడ వచ్చేసరికి 1 రాద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 4ని ఇక్కడ కింద అప్లై చేసినట్టయితే, కాబట్టి 0 నుంచి 0 పోతే 0, 1 లో నుంచి 1 పోతే 0. నెక్స్ట్ వచ్చేది ఏంటి, 1 లో నుంచి 0 పోతే ఎంత, సో 1 లో నుంచి 0 పోతే ఎంత వస్తుంది మనకి 1, కాబట్టి కిందకి 1 అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 0 లో నుంచి 1 పోతే ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను. సో ఇప్పుడు దీని కనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే 0 లో నుంచి 1 పోవాలి, పోయితే పోదు. సో పక్కన ఉన్న దాని దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాలి, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న దాని నుంచి తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ 1 అనేది ఇటు సైడ్కి వస్తే 11 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా పంపించాలిగా, మళ్ళీ ఈ 1 అనేది ఇక్కడికి వస్తే 11 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 1s లో నుంచి ఇక్కడ 1 అనేది తీసేస్తున్నాను. సో పైన ఉన్న 1 అనేది కిందకి దిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది ఓన్లీ 1 కాబట్టి ఈ 1 కి క్యాన్సిల్ అవుతుంది, 0 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0. సో ఇది ఆన్సర్. సో ఇప్పుడు మీరు ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేస్తారంటే 1001110 అనే దాన్ని సో 2 2 1 2 2 2 3 2 4 2 5 అని సాల్వ్ చేసేసి ఆన్సర్ ఎంత వస్తుందో ఇక్కడ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 18 అనుకుందాం, జస్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 11010 అనేది ఇక్కడ, సో దీన్ని 2 0 2 1 2 2 2 3 2 4. సో దీన్ని తీసుకొని సాల్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 9 వచ్చింది అనుకున్నాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 9 వస్తుంది. ఎగ్జాంపుల్ కి నేను ఈ వాల్యూ అనుకుంటున్నాను, మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని సాల్వ్ చేయండి, 001100 అనేది సాల్వ్ చేస్తే 2 0 2 1 2 2 2 3 2 4 2 5 తో సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 9 వస్తే మనం చేసింది కరెక్ట్, 9 రాకపోతే మనం చేసింది తప్పు, అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. సో ఇది సబ్ట్రాక్షన్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మల్టిప్లికేషన్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ అనేది ఏంటంటే జనరల్ గా మనం ప్రీవియస్ లో మనం నార్మల్ గా నెంబర్స్ లో డెసిమల్ నెంబర్స్ లో ఎలాగైతే చేస్తాం ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను నేను 110 అని తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసరికి 11 అని తీసుకున్నాను. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 తో ఈ పైన ఉన్న 3 ని మల్టిప్లై చేద్దాం. 1 into 0 0 అవుతుంది, 1 into 1 1 అవుతుంది, 1 into 1 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1 తో 1 into 0 0 అవుతుంది, 1 into 1 1 అవుతుంది, 1 into 1 1 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో ఎడిషన్ చేస్తే పైన ఉన్న 0 అనేది 0, నెక్స్ట్ 1 0 1 plus 0 ఎంత అవుతుంది 1 అవుతుంది, 1 plus 1 ఎంత అవుతుంది ఎడిషన్ లో చెప్పాను 2 అవుతుంది. 2 ఎలా రాసుకోవాలి మనం 1 0 లో రాసుకోవాలి, కాబట్టి ఈ రెండు కూడితే మనకు వచ్చింది 1 0, కాబట్టి ఈ 1 అనేది ఇక్కడ రాసుకుంటాను, ఈ 0 అనేది కిందకి దించేస్తాను. నెక్స్ట్ ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1 0 1 అనేది కిందకి రాసేస్తాను. సో ఇది ఇంకొక వాల్యూ తీసుకొని మళ్ళీ మనం మల్టిప్లికేషన్ అనేది చేసి చూద్దాం. సో సింపుల్ గా చూడండి, 3 1s తీసుకున్నాను, ఇక్కడ 3 1s తీసుకున్నాను. సో వీటిని చేయాలంటే ఫస్ట్ ఈ 1 తో ఈ 3 చేసుకోవాలి. సో ఎంత వస్తుంది 1 1 1. నెక్స్ట్ ఈ 1 తో ఈ 3 చేస్తున్నాను, సో 1 1 1. నెక్స్ట్ ఈ 1 తో ఈ 3 చేసేస్తున్నాను 1 1 1. సో వీటిని ఎడిషన్ చేస్తే సరిపోయింది. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1 0 0 అనేది మనకి కింద రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి ఇక్కడ 1 వేసుకొని ఇక్కడ 0 రాసుకుంటాను. మళ్ళీ ఈ రెండింటిని చేస్తే ఎంత వస్తుంది 1 plus 0 ఎంత వస్తుంది 1 వస్తుంది. 1 plus 1 ఎంత వస్తుంది 1 0 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 1 0 వస్తుంది, 0 అనేది ఇక్కడ ఉంచుతున్నాను, 1 అనేది ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ 0 plus 1 ఎంత వస్తుంది 1, మళ్ళీ 1 plus 1 ఎంత వస్తుంది 1 0. సో నెక్స్ట్ దీన్ని కూడా 1 plus 1 ఎంత 1 0. సో ఇక్కడ 0 వచ్చింది, ఈ రెండింటిని కూడితే నాకు వచ్చింది ఎంతంటే 1 0 వచ్చింది. సో ఈ 1 అనేది దాన్ని తీసుకొని ఇక్కడ రాసేస్తున్నాను, 0 అనేది ఇక్కడే ఉంచాను. సో 0 plus 1 ఎంత 1. సో పైన ఉన్న 1 అనేది దిగిపోయింది. సో ఇది మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే డివిజన్ అనేది ఎలా జరుగుతుందో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్ గా చూడండి, ఈ డివిజన్ అనేది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్. సో మామూలుగా మనం డివిజన్ అనేది ఎలా చేస్తామంటే ఈ టైప్ లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసరికి 20 తీసుకున్నాను. నార్మల్ డివిజన్ ఎలా జరుగుతుంది, సో నార్మల్ డివిజన్ వచ్చేసరికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వాల్యూతో మనం చెక్ చేసుకోవాలి. 4 అనేది 2 తో డివైడ్ చేయగలమా, చేయలేం కాబట్టి ఇక్కడ పైన 0 వేసుకుంటాను, ఇక్కడ 0 వేసుకుంటాను. సో 2 - 0 2 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పోకపోతే అంటే అక్కడ డివిజన్ అనేది జరగకపోతే పైన 0 ఫస్ట్ పైన 0 వేసుకుంటాను, తర్వాత సెకండ్ ఇక్కడ 0 వేసుకుంటాను, తర్వాత దాని కిందకి దించేసి అంటే సబ్ట్రాక్షన్ చేసేసి పైన ఉన్న వాల్యూని కిందకి దించుతాను, నెక్స్ట్ వాల్యూని అంటే 0. సో ఇప్పుడు చూడండి 4 5 ఎంత 20 0 వచ్చేసింది, అంటే ఇక్కడ 0 5 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఈ టైప్ లో సేమ్ అంటే ఇలాగే చేయాలి మనం. ఇక్కడ మనం ప్రీవియస్ లో చేసుకున్నట్టు ఇలాగా 4 తీసుకొని 20 4 5
20 ఈ టైప్ లో చేయటం కాదు. సో దీన్ని ఇలా మార్చుకుంటే మనకి ఇక్కడ బైనరీ డివిజన్ లో చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏదో ఒక వాల్యూ మనకి నచ్చిన వాల్యూ అనేది తీసుకుందాం, అది డివిజన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే 110 అనేది తీసుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసరికి డివిజన్ అవడానికి 101010 అనే వాల్యూ తీసుకున్నాను. సో క్లియర్ గా చూడండి 101010 అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ డివిజిబిలిటీ అనే దాంట్లో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, చాలా ఇది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 110 అంటే వాల్యూ ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. సో 2 పవర్ 0 ఇది మొత్తం 0 అవుతుంది కదా. 2 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 0 అంటే 0. 2 పవర్ 1 అంటే ఎంత? 2, 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. ప్లస్ 2 పవర్ 2 అంటే ఎంత? 4, 4 ఇంటూ 1 అంటే ఎంత? 4. సో కాబట్టి ఇక్కడ 6 అనేది వాల్యూ, అంటే ఇక్కడ దీంట్లో ఉన్న వాల్యూ ఏంటంటే 6. సో ఇప్పుడు ఈ 6 ని 1 by 1 ఒక్కొక్క వాల్యూతో కంపారిజన్ చేయాలి. సో 110 అనేది ఇక్కడ ఫస్ట్ వాల్యూతో పోతుందా? పోదు. సో 1 అంటే ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 0 అంటే ఎంత? 1, 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. 6 అనేది 1 లో పోతుందా? పోదు. సో క్లియర్ అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 0 పెట్టుకున్నాను, ఇక్కడ 0 పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న 1 మైనస్ చేస్తే కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూని కిందకి దించుకున్నాను. ఎప్పుడైతే ఫస్ట్ పైన 0 పెట్టానో కింద 0 పెట్టాలి. పైన 1 పెట్టినా సరే కింద ఉన్న వాల్యూని యాజ్ టీజ్ పెట్టేస్తాము. సో దీన్ని కిందకి దించేసి పక్కన ఉన్న 0 దీంట్లో కిందకి పెట్టేస్తాం. సో క్లియర్ చూడండి, ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి నెక్స్ట్ పైన సబ్ట్రాక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ వాల్యూ కిందకి రావాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ జరిగిందిగా, నెక్స్ట్ వాల్యూ కిందకి వచ్చేసింది. సో ఇప్పుడు కూడా చెక్ చేయండి. 10 అంటే ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 1. సో పోతున్న 2 పవర్ 1 అంటే ఎంత? 2, 2 ఇంటూ 1 అంటే నెక్స్ట్ వచ్చేసరికి 2 పవర్ 0 అంటే 0. కాబట్టి 2 అనేది 6 తో చేయగలమా? చేయలేము. కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ వచ్చేసరికి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 0 పెడుతున్నాను, పైన ఇక్కడ 0 పెడుతున్నాను, మైనస్ చేస్తున్నాను. సో 10, 0 నుంచి 0 కొట్టి ఎంత? 0. ఈ 1 అనేది కిందకి దిగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ 0 పెట్టి సబ్ట్రాక్షన్ జరిగిందో పైన ఉన్న వాల్యూని కిందకి దించుతున్నాను. 101. సో ఇప్పుడు 101 అంటే ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 2, 2 పవర్ 3. సో సారీ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. సో 2 పవర్ 2 అంటే ఎంత? 4. 2 పవర్ 1 అంటే ఎంత? 2. కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 తీసేసుకుంటే 2 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 1. సో కాబట్టి 5 వచ్చింది. 5 అనేది పోతుందా 6 లో? పోదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనం 0 పెట్టుకోవాలి. ఇక్కడ దీని మైనస్ 0 చేస్తున్నాను. సో యాజ్ టీజ్ పైన 1 లో నుంచి 0 పోతే ఎంత? 1. నెక్స్ట్ ఇక్కడ 0, నెక్స్ట్ ఇక్కడ 1. ఎప్పుడైతే ఇక్కడ మైనస్ చేశాను, సబ్ట్రాక్షన్ చేశానో పైన ఉన్న 0ని కిందకి దించేస్తున్నాను. సో 0 వచ్చేసింది. ఇప్పుడు కౌంట్ చేసుకోండి. 1010 అంటే ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో 2 పవర్ 3 అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జా 4, 4 2 జా 8. 8 ప్లస్ 0తో మల్టిప్లై చేస్తే మొత్తం 0 అనే అవుతుంది. ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తే మొత్తం 0 అనే అవుతుంది. 2 పవర్ 1 అంటే ఎంత? 2. 2 ఇంటూ 1 అంటే 2. సో కాబట్టి 10 అనే వాల్యూ వచ్చింది. 6 అనేది యాక్చువల్గా 10 లో పోయిద్దిగా. 6 1 జా 6, ఇంకా 4 మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ పైన 1 అని పెట్టుకుంటున్నాను, ఇక్కడ మైనస్ 1 1 0. ఇప్పుడు మైనస్ చేయాలి. 0 లో నుంచి 0 పోతే ఎంత? 0. 1 లో నుంచి 1 పోతే ఎంత? 0. మరి ఇక్కడ చూడండి, 0 లో నుంచి చిన్న వాల్యూలో నుంచి పెద్ద వాల్యూ పోతుందా? పోదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 1 ని ఇటు పంపిస్తాను. ఇప్పుడు అది 2 1s అవుతుంది. కాబట్టి ఈ 1 కి ఈ 1 కి పోయి ఇక్కడ వచ్చేసరికి మనకి 1 అనేది మిగులుతుంది. సో ఇప్పుడు వచ్చిన వాల్యూ ఎంత? 100 అనేది వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 100 అనేది మనకి వాల్యూ ఎంత వస్తుంది? 100 అంటే ఎంత? 2 పవర్ 0. సో చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనం సబ్ట్రాక్షన్ అనేది చేసామో సో అప్పుడు చేయాల్సింది ఏంటి? ఎప్పుడైతే చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది చేశాను, నెక్స్ట్ వాల్యూ దించే కదా. సో ఇప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేశా కాబట్టి నెక్స్ట్ వాల్యూ దించండి. ఆ తర్వాత ఫైనల్ వాల్యూ ఎంత అనేది కౌంట్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ అనేది కిందకి ఇట్లాగా దించేస్తే 1 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని చెక్ చేయండి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో 2 పవర్ 3 అంటే ఎంత? సేమ్ ఇందాక వచ్చినట్టే మనకి 2 పవర్ 3 అంటే ఎంత వచ్చింది చెప్పండి? 8 వచ్చింది. 8 ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1 అంటే ఎంత? యాక్చువల్గా దాని వాల్యూ 9. ఇందాక వచ్చేసరికి 10 వచ్చింది, ఇప్పుడు వచ్చేసరికి 9. సో 6 అనేది 9 లో డివిజన్ అవుతుంది, ఇంకా 3 వాల్యూ అనేది మిగులుతుంది. కాబట్టి ఇక్కడ పైన 1 వేసాను, ఇక్కడ వచ్చేసరికి మైనస్ 110 అనేది వేసేసి 1 లో నుంచి 0 పోతే 1, నెక్స్ట్ 0 లో నుంచి 1 పోతే పోదు, 0 నుంచి 1 పోదు. కాబట్టి ఈ 1 అనేది ఇక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ 2 1s వస్తాయి. ఇక్కడ 1 అనేది క్యాన్సిల్ చేసి ఇక్కడ 2 1s వస్తాయి. సో కాబట్టి ఇక్కడ 2 1s లో నుంచి 1 పోతే ఎంత? 1. సో చూడండి, ఇక్కడ ఈ 1 కి 1 క్యాన్సిల్ అయింది, ఇంకా మిగిలింది ఎంత? 1. ఆ 1 కిందకి దించేసాను. ఇక్కడ ఉంది ఒకటే 1, 2 1s ఉంటే ఒక 1 అవతలకు పంపించాను. ఇక్కడ వచ్చేసరికి ఒకటే 1 ఉంది కాబట్టి 1 లో నుంచి 1 పోతే ఎంత? 0. సో ఇప్పుడు వచ్చిన వాల్యూ ఎంత మనకి? 011 అనే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు 011 ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ జరిగిందో క్లియర్ గా ఉండండి, సబ్ట్రాక్షన్ జరిగిందో మనం పైన ఉన్న వాల్యూని కిందకి దించాలి. సో పైన ఉన్న వాల్యూ ఎంత? 0.
ఆ 0 అనేది కిందకి దించేసాను. సో ఇప్పుడు చూడండి 11 అంటే 011 కాబట్టి 2 power 0 2 power 1 2 power 2 2 power 3. సో 2 power 3 into 0 సో 0 అని అయిపోయింది. 2 power 2 అంటే ఎంత 4 ప్లస్ 2 power 1 అంటే 2. సో ఇది 0 అయింది. కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ 6 అనే వాల్యూ వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు 1 వేసేసి 6 తో అంటే ఇక్కడ దీంతో చేస్తే 11 0. సో 0 నుంచి 0 నెక్స్ట్ 1 లో నుంచి 1 పోతే 0 1 లో నుంచి 1 పోతే 0. సో 0 వచ్చేసింది కంప్లీట్ గా. సో 3 1s అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇచ్చిన వాల్యూ అనేది ఈ వాల్యూతో కంప్లీట్ గా డివిజిబిలిటీ అయ్యి మనకు వచ్చేసరికి ఇక్కడ కోఎఫిషియంట్ అనేది ఇది వచ్చింది వాల్యూ అనేది. రిమైండర్ వచ్చేసరికి 0 వచ్చేసింది, కోఎఫిషియంట్ వచ్చేసరికి 111 వచ్చింది. సో ఏంటంటే ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉండే టాపిక్. సో మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ప్లే బ్యాక్ అంటే కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి క్లియర్ గా మళ్ళీ స్టెప్ బై స్టెప్ రాసుకొని క్లియర్ గా ఒక నోట్స్ లో రాసుకొని చూడండి, చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తేనే మనకి క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే డివిజిబిలిటీ అనేది కంప్లీట్ అయిపోయింది, డివిజన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అసలు వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, టూస్ కాంప్లిమెంట్ అంటే ఏంటో ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ లో మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే 1011 అన్నాను, దీనికి వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోమన్నాను. సో వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోమంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి 1 ఉన్న ప్లేస్ లో మనం 0 రాసుకోవాలి, 0 ఉన్న ప్లేస్ లో మనం 1 రాసుకోవాలి అంతే. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే రివర్స్ రాసుకోవటం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 0 అవుతుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి అది ఏమవుతుంది 0 అవుతుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 అవుతుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 అవుతుంది. సో అంటే మనకి 1 ఉన్న ప్లేస్ లో 0 రాసుకోవాలి, 0 ఉన్న ప్లేస్ లో 1 రాసుకోవాలి. సో ఎప్పుడైతే అలా రాసుకుంటామో అది వచ్చేసరికి వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ సో వన్స్ కాంప్లిమెంట్ అనేది అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టూస్ కాంప్లిమెంట్ అని అడుగుతారు ఎగ్జామ్ లో. సో టూస్ కాంప్లిమెంట్ అనేది ఎలా జరుగుతుందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1011 అని ఇచ్చాను. సో దీన్ని ఏం చేయాలి, నేను టూస్ కాంప్లిమెంట్ లో రాయాలి. టూస్ కాంప్లిమెంట్ లో రాయాలంటే మనకి 2 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో స్టెప్ 1 వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూని వన్స్ కాంప్లిమెంట్ లోకి మార్చాలి. స్టెప్ 2 వచ్చేసరికి ఏంటంటే దీనికి +1 యాడ్ చేయాలి, అయిపోయింది. స్టెప్ 1 ఏంటి వన్స్ కాంప్లిమెంట్ లోకి మార్చాలి, స్టెప్ 2 ఏంటి +1 యాడ్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇచ్చిన వాల్యూ ఎంత 1011 కదా. స్టెప్ 1 ఏంటంటే వన్స్ కాంప్లిమెంట్ లోకి మార్చాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి 1 ఉన్న ప్లేస్ లో 0 పెట్టుకోవటం, 1 ఉన్న ప్లేస్ లో 0, 0 ఉన్న ప్లేస్ లో 1, 1 ఉన్న ప్లేస్ లో 0. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 2 వచ్చేసరికి ఏంటంటే +1 యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ +1 అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి 0 + 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. తర్వాత పైన ఉన్న వాల్యూస్ మొత్తం యాజ్ టీజ్ గా దిగిపోవాలి. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. స్టెప్ 1 వచ్చేసరికి వన్స్ కాంప్లిమెంట్ అనేది చేయటం, స్టెప్ 2 వచ్చేసరికి +1 యాడ్ చేయడం. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి 0ని 1 గా 1ని 0 గా మార్చేయడం. టూస్ కాంప్లిమెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి +1 యాడ్ చేస్తే అప్పుడు అది టూస్ కాంప్లిమెంట్ అయిపోతుంది. ఇది టూస్ కాంప్లిమెంట్. సో అవుట్పుట్ అనేది ఇది. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ వీడియో చూసేసి నాకు వచ్చు అనుకుంటే కుదరదు. సో మళ్ళీ మీరు డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మీరు ప్రాక్టీస్ చేసిన వాటిలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఆ ప్రాబ్లం అనేది నాకు పెట్టండి. దాని యొక్క పిక్చర్ అనేది నేను కామెంట్ సెక్షన్ లో క్లియర్ గా యాడ్ చేస్తాను.